కిచెన్లో కూరగాయలు కట్ చేస్తున్న వదిన అనామిక దగ్గరికి విశాలొచ్చాడు. ఏం విశాల్ బాబు, ఏవైనా కావాలా? వదినా, ఈరోజు అవంతిక వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, అక్కడ మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అది చూసి భలే థ్రిల్గా ఫీల్ అవుతారు. అదేమిటో చెప్పొచ్చు కదా విశాల్. వదినా, చెప్తే సర్ప్రైజ్ని మీరు మిస్ అవుతారు. అవంతిక ఇంటికెళ్ళండి, అవంతికని కలవండి, సర్ప్రైజ్ని ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి విశాల్ వెళ్ళిపోతాడు. ఆవేశంతో శారద మాట్లాడుతుంటే ఆమె ముందు నిలబడిన భర్త ప్రసాదు అయోమయంగా చూస్తూ ఉంటాడు. కొడుకుగా నా బాధని, బాధ్యతని విశాల్ అర్థం చేసుకోవాలా వద్దా? చెప్పండి, అట కర్లా నిలబడి చోద్యం చూస్తున్నారా? లేదు శారద, నువ్వు ఆవేశంతో మాట్లాడుతుంటే నేను అమాయకంగా వింటున్నాను. అప్పుడే గదా పాపం శారద భర్త అని అందరూ నా మీద జాలిపడేది. ఒక లైక్ గాని ఓ కామెంట్ గాని చేసేది. చాలే సంబరం, ఏవేనంటే చాలు. గయ్యాల దాన్ని, గడుసు దాన్ని, పొగరున్న దాన్ని, అహంకారం ఉన్నదాన్ని ఇట చెప్పుకుంటా పోతే ఎన్నో అవార్డులు ఇస్తారు. ఇప్పుడు చిన్నబాబు లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడి ఆన్ని కూడా ఓ ఇంటాని చేద్దాం శారదా, నువ్వింకేం మాట్లాడబాకు. నేను రానని చెబుతా ఉంటే మీకు అర్థం కావడం లేదా? మీరెళ్ళి మాట్లాడి ఖాయం చేసుకుని రండి. ఆడాలు లేకుండా అందులో తల్లివి నువ్వు లేకుండా ఎట్టా శారదా? ఓ అంద కదా మీ గారాల కోడలో కూతురు కూడా, అదే ఆ దిక్కు మళ్ళా అనామిక. దాన్ని తీసుకెళ్ళండి. ఆ అమ్మాయి ఎట్ట ఉన్నా ఓకే చేసుకుని రండి. మళ్ళీ వాడు కావాలనే ప్రాబ్లం చేసామని మనతో గొడవ పెట్టుకుంటాడు. వాడు కుదురుగా ఉండడు, మనల్ని కుదురుగా ఉండనివ్వడు. అలాగేలే శారదా, పెద్ద కోళ్ళ అనామికకి నువ్వే ఓ మాట చెప్పు. లేదంటే అత్తయ్య చెప్పలేదు కదా, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. సర్లేండి, నేను వెళ్ళి చెబుతానులే. మీరు రెడీ అవ్వండి. చిన్న కొడుకని గారాబం చేసినందుకు తప్పదు కదా నాకు. నేనంటే భయపడే పెద్ద కోళ్ళనా మేక ఎప్పుడు చూడు నా దగ్గరకు వచ్చి అడిగేది. వీడి కోసం నేను మొదటిసారి అనామేక దగ్గరికెళ్ళి అడగాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక డైనింగ్ టేబుల్ ముందు నిలబడి రమేష్ రెడీ అవుతూ ఉంటాడు. అనామిక బాధగా నిలబడి ఉంటుంది. అను, ఇంకా ఆలోచన ఎందుకు చెప్పు? నాన్న అమ్మతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పాడు కదా, నువ్వు కూడా రెడీ అవ్వు. అత్తయ్య చెప్తేనే నేను రెడీ అవుతాను, లేదంటే లేదు. అత్తయ్య చెప్పకుండా రెడీ అయితే ఇంకేమైనా ఘోరమైన దాడి జరుగుతుంది. ఆ దాడిని తట్టుకోవడం కష్టం అవుతుంది అని అనామిక అంటూ ఉండగానే శారద వాళ్ళ దగ్గరికొచ్చింది. యావే కోళ్ళ, అవతల బాబు రెడీ అవుతుంటే నువ్వెంకేంటి అట్టాగే ఉన్నావు? రెడీ అవ్వాలని మీరు చెప్పలేదు కదా అత్తయ్య? అవునమ్మా, అప్పటినుంచి నేను రెడీ అవ్వమని చెప్తుంటే అత్తయ్య చెప్పలేదు కదా. అత్తయ్య చెప్తేనే నేను రెడీ అవుతాను, లేదంటే లేదు, అత్తయ్య మాటే నేను వింటాను అని అలా ఉండిపోయిందమ్మా అని పెద్ద కొడుకు రమేష్ చెప్పగానే శారదలోడి అత్తగారు అనే పొగరు కొంచెం కుదుటపడింది. అప్పుడు తనలో తాను, పర్వాలేదు, పెద్ద కోళ్ళలో నా చెప్పు చేతల్లోనే ఉంది. ఇది ఎట్టాగే ఉండాలి. అప్పుడే కదా నాకిష్టం లేకపోయినా చిన్న కోడలుగా ఈ ఇంటికొస్తున్న అమ్మాయి కూడా నాకు భయపడతా ఉంటది, నా చెప్పు చేతల్లో ఉంటది అని అనుకొని సంతోషపడుతూ పైకి మాత్రం కొంచెం కోపంగా, యా అనామిక, తయారవ్వు. కొడుకు నువ్వు ఆయన వాళ్ళ ఇంటికెళ్ళి సంబంధం ఓకే చేసుకుని రండి. నేను చెప్పినట్టుగా కాకుండా నువ్వు మీ మావయ్య సొంత నిర్ణయాలు తీసుకోబాకండి. అలాగే అత్తయ్య, నా తోటికోళ్ళు ఎలాగున్నా సరే పెళ్లి కొప్పుకుంటాం. సరే, రెడీ అయ్యేళ్ళు అని చెప్పి అక్కడి నుంచి శారద వెళ్ళిపోతుంది. ఇక అది అవంతిక ఇల్లు. అదేనండి విశాల్ ప్రేమించిన అమ్మాయి ఇల్లు. రమేషు ప్రసాదు కూర్చుని ఉంటారు. అనామిక ఆ పక్కనే నిలబడి ఉంటుంది. అవంతిక తండ్రి సుదర్శన్ ఒక పోలీస్ ఆఫీసర్. అనామికాని చూసి షాక్ అవుతాడు. ఈ అమ్మాయి మా పెద్ద కోడలండి, పేరు అనామిక. ఆయన ఎందుకంతలా షాక్ అయ్యారు? ఇంతకు ముందెక్కడైనా చూశారా? లేదండి అని చెప్పి తనలో తాను, చిన్నప్పుడు తప్పిపోయినా నా కూతురయ్యుంటుంది. ఇప్పుడు వాళ్ళు అవంతికని చూస్తే అడుగుతారు. అనుమానం రాకుండా నమ్మకం కుదిరేలా సమాధానం చెప్పాలి అని అనుకొని పైకి మాత్రం వాళ్లతో, ఇప్పుడు మీరు షాక్ అవుతారు చూడండి, అమ్మా అవంతిక అని పిలవగానే అవంతిక వాళ్ళ దగ్గరికొస్తుంది. సుదర్శన్ చెప్పినట్టుగా అవంతికని చూసి ప్రసాదు, రమేషు, అనామిక ముగ్గురు షాక్ అవుతారు. అనామిక, అవంతిక ఇద్దరూ ఒకేలా ఉంటారు. అసలు అది ఎలా సాధ్యమైందో అక్కడున్న వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. అందరిలోనూ ఏదో తెలియని అయోమయం. అప్పుడు సుదర్శన్,
మనిషిని పోలిన మనుషులు 7 పెద్దలు చెప్తూ ఉంటారు. అనామికని అవంతికని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడెలా మరి? ఎలా ఏముందండి, మా ఆవిడ శారద చెప్పినట్టు విశాల్కి అవంతికకి పెళ్లి చెయ్యాల్సిందే అని మాట్లాడుకొని ఒక రోజున మంచి ముహూర్తం పెట్టుకొని శారద లేకుండానే విశాల్కి పెళ్లి జరిగిపోతుంది. ఇంటికొచ్చిన చిన్న కొడుకు విశాల్, చిన్న కోడలు అవంతికకి హారతివ్వటానికి శారద హారతి పళ్ళెంతో వస్తుంది. కవల కోడళ్ళు అనామిక అవంతికలని చూసి అయోమయంలో పడుతుంది. అప్పుడు మొదలవుతుంది శారదకి ఈ కవల కోడళ్ల కన్ఫ్యూజన్. వామ్మో, ఈ కవల కోడలతో జాగ్రత్తగా ఉండాలి. అవంతికి ఎవరో గుర్తుపెట్టుకుని తన బాగా చూసుకోవాలి. అనామికలాగా చెప్పు కింద నెల్లా చూడడానికి ఇల్లేదు. అట్ట చూస్తే తన పోలీస్ ఆఫీసర్ అని తండ్రికి చెప్పుద్ది, కేసు పెడతది, బొక్కలో వేస్తది. జాగ్రత్తగా ఉండాలి అని శారద అనుకుంటుంది. ఒకరోజున పనిచేస్తున్న అనామికకి జ్యూస్ తీసుకొచ్చిస్తుంది. అవంతిక, ఈ జ్యూస్ తాగమ్మా. అత్తయ్య, నేను అనామికని, అవంతికని కాదు అని చెప్పగానే ఆ జ్యూస్ తీసుకుని వెళ్ళిపోతుంది. మరొక రోజున లాన్లో ఉయ్యాల బల్ల మీద అనామిక కూర్చుని ఉంటుంది. అవంతిక పూల మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది. అది చూసి శారద స్వయంగా తన చేతులతో కట్ చేసిన ఫ్రూట్స్ ని తీసుకుని అనామిక దగ్గరికి వస్తుంది. అవంతిక, ఈ ఫ్రూట్స్ తినమ్మా, ఇంకా అందంగా ఉంటావు. అత్తయ్య, నేను అవంతికని కాను, అనామికని అని చెప్పగానే వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. అవంతిక తోటి కోడలుగా వచ్చినప్పటి నుంచి అనామికలో మార్పు మొదలైంది. ఇద్దరూ కలిసి జ్యూస్ తాగేవాళ్లు, ఇద్దరూ కలిసి వాకింగ్ చేసేవాళ్లు, ఇద్దరూ కలిసి ఇంటి పనులన్నీ చేసుకునేవాళ్లు. దాంతో శారదకి ఎవరన్నది గుర్తుపట్టే అవకాశం లేకుండా ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున, అత్తయ్య, నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను అని అత్తగారికి చెప్పి అనామిక వెళ్తుంది. ఓహో, బ్యూటీ పార్లర్కి వెళ్తుందంటే ఖచ్చితంగా అవంతిక అయి ఉంటది. అనామిక ఒంటరిగా దొరికింది, చెబుతా దీని సంగతి అని అనుకుని కిచెన్లో ఉన్న అవంతిక దగ్గరికి తాను అనామిక అనుకొని వెళ్తుంది శారద. పొగరుగా, ఏమే అనామిక, ఏంటే తోటికోళ్ళొచ్చినప్పటి నుండి నా మీద శ్రద్ధ తగ్గింది, నేనంటే భయం తగ్గిందేంటి? ఎట్టాగొందొళ్ళు అని అనగానే అవంతిక ఆ మాటలు విని మొదట్లో ఆశ్చర్యపోతుంది. కాసేపటికి తనలో తాను, ఓహో, అనామికక్క చెప్పేది నిజమేనన్నమాట. ఈ కాలంలో కూడా క్రూయల్ అత్తలున్నారు. నన్నిప్పుడు అనామిక అనుకుంటుంది. చూద్దాం ఏ పనులు చేస్తుందో, ఏ మాటలు అంటుందో అని మౌనంగా ఉంటుంది అవంతిక. శారద వండిన కూరని టేస్ట్ చేస్తూ, ఏం కూర ఇది? ఓ రుచి లేదు, పాచి లేదు. అవంతికొచ్చినప్పటి నుండి నీకు కళ్ళు నెత్తికెక్కాయి. అది ఇంట్లో ఉన్నప్పుడు నిన్నేం అనలేకపోతున్నాను. దాని డాడీ పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, ఏదేనంటే వెళ్ళాలి నాన్నకు చెప్తుందని భరెత్తన్నాను అని అంటున్న మాటలు వింటూ ఉంటుంది అవంతిక. అనామికలాగా భయపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అది అత్తయ్య అని అంటూ ఉండగా గిన్నెలన్నీ తీసి సింకులో వేస్తూ శారద ఇలా అంటుంది. ఇవన్నీ నీ మొహంలాగా ఉన్నాయి, మళ్ళీ కడుగు, లేదంటే తెలుసు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, ఆంటీ, నేను అనామికని కాదు, అవంతికని. అనామిక అక్క పట్ల ఇంత క్రియలుగా ఉంటారా? ఇది మా డాడీకి తెలిస్తే అని అనగానే శారద భయపడిపోతుంది. అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసి అవంతిక నవ్వుకుంటుంది. ఓ 2 రోజులు గడిచిన తర్వాత బాగా పనిచేసి అలసిపోయిన అనామిక సోఫాలో పడుకుంటుంది. అది చూసి శారద అవంతిక అనుకుంటుంది. నెమ్మదిగా అనామిక దగ్గరకొచ్చి, నన్ను మన్నించి చిన్న కోళ్ళ, నేనట్ట భయపెట్టకపోతే అనామిక సరిగ్గా పని చేయదు. అట్ట బెదిరిస్తాను గాని కొడతానా చెప్పు? లేదు కదా. ఇక్కడ సంగతులు మీ నాన్నకు చెప్పడం అంత మంచిది కాదు. కావాలంటే నేను నీకు సేవలు చేసుకుంటానుగా అని చెప్పి అవంతికనేమో అనుకుని శారద అనామిక కాలు నొక్కుతూ ఉంటుంది. అప్పుడే షాపింగ్ చేసి చేతిలో కవర్ పట్టుకుని గుమ్మం దగ్గర ఉన్న అవంతికని చూస్తుంది. శారద ఆశ్చర్యపోతుంది. అనామిక కళ్ళు తెరిచి, ఏమైందత్తయ్యా అని అడుగుతుంది. అప్పుడు తనలో తాను, అయితే ఎప్పటి వరకు నేను కాళ్ళు పట్టింది పెద్ద కోళ్ళ అనామికవా? అయ్యో, ఎంత దారుణం జరిగిపోయింది. నేను కాళ్ళు పట్టిన సంగతి అనామిక గుర్తుందో లేదో ఎట్ట తెలుసుకోవాలి ఇప్పుడు అని అనుకుంటూ ఉండగా అమాయకంగా ముఖం పెట్టి, ఏమైందత్తయ్యా? అవంతిక లేకపోయేసరికి ఇంటి పని చేసి బాగా అలసిపోయాను, నిద్ర బాగా పట్టేసింది అత్తయ్య. ఏం లేదు లేకోళ్ళ, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటుంది శారద. కవల కోడళ్ళిద్దరూ అత్తగారి పరిస్థితిని చూసి నవ్వుకుంటారు. ఇది వాల్టి కథ, కవలల కోడళ్ళు.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మట్టింట్లో కాపురం ఉంటున్న పెద్ద కొడుకు రమేష్, కోడలు అనామిక దగ్గరికి శారదా ప్రసాద్ దంపతులు వస్తారు. వాళ్ళని చూసి సంతోషంగా, అత్తయ్య, మావయ్య ఇప్పుడే వస్తున్నారా? లోపలికి రండి అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తుంది అనామిక. ఆరోగ్యం బావుందా నాన్నా? బావుంది బాబు. అమ్మా, మందులున్నాయా? డాక్టర్ చెప్పినట్టుగా వేసుకుంటున్నావా? ఉన్నాయి బాబు, తిన్న తర్వాత వేసుకోమని చెప్పాడు, అట్టాగే వేసుకుంటున్నాను బాబు. కోళ్ళ పిల్లలెక్కడా కనిపించట్లేదు? ఇంకా స్కూల్ నుంచి రాలేదు మావయ్య. ఇంకా ఒక పూట బళ్ళు మొదలు కాలేదా కోళ్ళ? లేదత్తయ్య, ఇంకో వారం రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయి. సరే నాన్న, మీరు అనామికతో మాట్లాడుతూ ఉండండి, నేనెళ్ళి ఇంత చికెన్ తీసుకొని వస్తాను. వద్దులే బాబు, చికెన్ వద్దు, మటన్ వద్దు, ఇద్దరు ఇక్కడే ఉండండి. మీ ఇద్దరితో మాట్లాడాలని మేమిద్దరము వచ్చాం. ఏ విషయం గురించి నాన్నా? అయినా ఒక ఫోన్ చేస్తే నేను అనామిక ఇద్దరం కలిసి ఇంటికే వచ్చేవాళ్ళం కదా. మీరు మా దగ్గరకు వచ్చినా మేం మీ దగ్గరకు వచ్చినా విషయం మాత్రం ఒకటే పెదబాబు. మనమంతా ఉమ్మడి కుటుంబంగా ఉండాలి. అది పెద్ద కోళ్ళ అనామిక చెయ్యాలి. కోడలు ఉమ్మడి కుటుంబంగా జీవించాలి. అవును పెద్ద కోళ్ళ, తండ్రి తర్వాత ఆ స్థానం పెద్ద కొడుకుది, తల్లి తర్వాత ఆ స్థానం పెద్ద కోడలిది. ఇప్పుడు నువ్వు ఆ తల్లి స్థానం తీసుకొని ఈ ముగ్గురు అన్నదమ్ముల్ని ఒక్కటి చెయ్యాలమ్మా కోళ్ళ. ఉమ్మడి కుటుంబమై మీరు బ్రతకాలి. నేను ఆ ఉమ్మడి కుటుంబం కోసమే కదత్తయ్య కోడి కూతుతో లేచినప్పటి నుంచి రాత్రి 12 వరకు అన్ని పనులు చేసుకునేదాన్ని. తోడి కోడలని ఏనాడు కష్టపెట్టలేదు. కాని అత్తయ్య, విడిపోయేటప్పుడు వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నారో మర్చిపోయారా? అవన్నీ మనసులో పెట్టుకోవద్దు పెద్ద కోళ్ళ. నువ్వే పెద్ద మనసు చేసుకొని విడివిడిగా ఉన్న మీ ముగ్గురు కోడల్లో ఒక్కటిగా ఉమ్మడి కుటుంబంలా ఉండేలా చూడు. ఉమ్మడి కుటుంబాన్ని చూసి మేము తృప్తిగా కళ్ళు మూయాలి. అవునమ్మా పెద్ద కోళ్ళ, వాళ్ళన్న మాటలేవి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ అందరూ కలిసి ఉండేలాగా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. అలా మాట్లాడకండి మావయ్య. పెద్ద బాధ్యతని నా మీద పెట్టారు. నేను సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. ముగ్గురు అన్నదమ్ములను కలిపి ఉమ్మడి కుటుంబాన్ని చేస్తాను. అందుకు మీ సహాయం కూడా కావాలి అని చెప్పగానే శారదా దంపతులు సంతోషపడతారు. తప్పకుండా తల్లి, నీకు ఏ రకమైన సాయమైనా మేం చేస్తాంగా. అవును పెద్ద కోళ్ళ, నువ్వు చెప్పింది చేయడానికి మేము సిద్ధమే. ఇక నుంచి మనవి విడివిడి కుటుంబాలు కావు, ఉమ్మడి కుటుంబం అని చెప్పగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఒకరోజున గుడి దగ్గర కవితా, శేఖర్ కూర్చొని ఉన్నారు. వాళ్ళకి కొంచెం దూరంలో ఒక చెట్టు దగ్గర అనామిక, శారద నిలబడి వాళ్ళని చూస్తున్నారు. అత్తయ్య, నేను చెప్పింది గుర్తుంది కదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పండి. అప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. అలాగే కోళ్ళ అని చెప్పి ఆ చెట్టు దగ్గర నుంచి బాధగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ శారద, బాబు శేఖరో, స్కూల్ ఫీజులు కట్టలేదని పిల్లల హరీష్ భవ్యలని బయట ఎంట్లో నిలబెట్టారా మాస్టర్. నేనెంత బ్రతిమిలాన్న వింటం లేదు అని శారద చెప్పటం పూర్తి చేయకముందే క్షణం కూడా ఆలస్యం చేయకుండా శేఖర్, కవిత ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరి స్కూల్ దగ్గరికి వెళ్తారు. అది చూసి శారద సంతోషపడుతుంది. శారద, అనామిక ఆటోలో స్కూల్ దగ్గరికి వెళ్తారు. స్కూల్ గేటు దగ్గర నిలబడిన హరీష్, భవ్యని చూస్తారు. దగ్గరికి తీసుకుంటారు శేఖర్ వాళ్ళు. బాబు, హరీష్, బాబాయ్, అమ్మా భవ్య, పిన్ని అంటూ పిల్లల్ని తీసుకొని ప్రిన్సిపల్ గదిలోకి వెళ్తారు. శారద, అనామికలు ఆటోలో స్కూల్ దగ్గరికి చేరుకుంటారు. చూసారా అత్తయ్య, పిల్లలంటే ఎంత ప్రేముందో వాళ్ళకి. అవును కోళ్ళ, మన మాస్టర్ గారి గదికి వెళ్ళి చూద్దాం అని చెప్పగానే శారద, అనామికలు నెమ్మదిగా ప్రిన్సిపల్ గది బయట నిలబడి కవిత, శేఖర్ ఏం మాట్లాడతారో వింటూ ఉంటారు. అప్పుడు శేఖర్ కోపంగా, సార్, వీళ్ళు మా పిల్లలు. ఏదైనా తప్పు చేస్తే మాకు కబురు పెట్టాలి గాని ఇలా గేటు బయట నిలబెట్టడం ఏంటండి? అవును సార్, పిల్లలు చూడండి ఎలా భయపడిపోయారో. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళ ఫీజులు ఇంకా కట్టలేదు. ఇక నుంచి మాకు ఫోన్ చేయండి సార్, మేమే ఫీజులు కడతాం. వీళ్ళు నా పిల్లలు. మరొక్కసారి ఇలా జరిగితే బావుండదు, జాగ్రత్త అని చెబుతుంటే అదంతా చూస్తున్న శారద, అనామిక కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. వాటిని తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పిల్లల్ని తీసుకుని శేఖర్, కవిత క్లాస్ రూమ్లకి పంపిస్తారు. ఇక అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరుతూ కవిత, మనకు పిల్లలు పుడితే
తన పిల్లల మీద ప్రేమ తగ్గిపోతుందని, అందుకే అనామిక అక్క మనకి పిల్లలు కాకుండా చేస్తుందని చెప్పుడు మాటలు విన్నాను. అనామిక అక్కని ఎన్నో మాటలు అన్నాను, పిల్లల్ని కొట్టాను. జరిగిందేదో జరిగిపోయింది కవిత. ఇక అదంతా తలుచుకుని బాధపడ్డం ఎందుకు చెప్పు? ఏ జన్మలో ఏ పాపం చేశామో మనకి ఈ జన్మలో ఆ దేవుడు పిల్లల్నివ్వలేదు. సొంత పిల్లల్నివ్వలేదు కాని బావ పిల్లల్ని ఇచ్చాడు కదండి. హరీష్ భవ్యలే ఇక్కడి నుంచి మన పిల్లలు. ఏమంటారు? నాకు నువ్వు సంతోషంగా ఉండటం కావాలి కవిత. నీ సంతోషం కోసం పిల్లల్ని మనమే చూసుకుందాం, సరేనా? అందుకు బావ వాళ్ళు ఒప్పుకుంటారా అండి? వెళ్ళి మాట్లాడదాం, మాట్లాడితే తెలుస్తుంది కదా అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటే శేఖర్, కవిత వాళ్ళ దగ్గరికి వస్తారు. రమేషు, శేఖర్ అన్నదమ్ములు అందరూ కూర్చొని ప్రేమగా భోజనాలు చేస్తారు. ఓ పావుగంట గడిచిన తర్వాత అందరూ కూర్చొని హరీషు, భవ్యల్ని తమ దగ్గరికి పంపించమని అడుగుతారు. ఇలా జరుగుతుందని ఊహించని అత్తాకోడళ్ళు శారద, అనామిక ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. బాబాయ్, పిన్ని, నాకు చెల్లికి అమ్మ నాన్నలంటే మీరే. మేం మీతోనే ఎక్కువగా ప్రేమగా ఉన్నాం. నేనొకటి చెప్తాను, వినండి. నేను చెల్లి వస్తువులం కాము. కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ ఉండడానికి. మాకు మీరందరూ కావాలి. అందుకే మనందరం ఉమ్మడిగా ఉందాం అని హరీష్ చెప్పగానే అందరూ ఆలోచనలో పడ్డారు. పిల్లలు బాగా ఆలోచన చేశారని మెచ్చుకుంటారు కూడా. కలిసుండటానికి ఒప్పుకుంటారు. ఒక గదిలో కవిత పిల్లలతో పడుకొని కథలు చెప్తూ ఉంటుంది. అత్తాకోడళ్ళు శారద, అనామికాలు చిన్నవాడైన మురళి గురించి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద కోళ్ళ స్కూల్ ఫీజులు నాటకం ఆడి శేఖరు, కవితలకి పిల్లల మీద ఇంకా ప్రేమ ఉందని తెలుసుకున్నావు. పిల్లల కోసం ఏవైనా చేస్తారని అర్థమైంది. మరిక చిన్నాడు మురళి గురించి ఏం ఆలోచన చేశావు? అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య అని అనామిక చెబుతూ ఉండగా రమేష్ కంగారు పడుతూ ఇంటికొస్తాడు. నాన్నా, అమ్మా, అనామిక, మురళిని పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పగానే ఇంట్లో అందరూ కంగారు పడతారు. ఆటో మాట్లాడుకుంటండి, మనం వెళ్ళొద్దాం. నాకు భయం అనామిక, పోలీసులుంటారు, అసలేం జరిగిందో ఏంటో. నేనుంటాను కదండి, మీకే భయం లేదు అని చెప్పగానే ఆటో మాట్లాడుకొని పిల్లల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు అందరూ. అక్కడ సెల్లో ఉన్న మురళిని చూస్తారు. మురళి కూడా వాళ్ళని చూస్తాడు, బాధపడతాడు. ఇంతలో శేఖర్, కవిత కూడా అక్కడికి వస్తారు. ఏడుస్తున్న మురళి భార్య రాధని ఓదార్చుతారు. ఎస్ఐ అరవింద్ ముందు రమేషు, శేఖరు, మురళి నిలబడి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మీరు? మురళికి ఏమవుతారు? సార్, నా పేరు రమేష్. నేను మురళి పెద్దన్నయ్యని. వీడి శేఖర్ సార్, నా తమ్ముడు. మురళికి అన్నయ్య అవుతాడు. ఏమయ్యా మురళి, చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మోసం చేశావు, కేసు పెట్టారు. మీకు బాగా కావాల్సిన వాళ్ళని పిలవమని చెప్తే మీ భార్య రాధ చాలామందికి ఫోన్ చేసింది, కానీ ఎవ్వరూ రాలేదు. నీ అన్నదమ్ములు మాత్రం వచ్చారు. చివరికి నీ డబ్బుతో జల్సా చేసిన నీ బామ్మర్ది కూడా రాలేదు. సార్, ఇప్పుడేం చేస్తారు సార్? ఇప్పుడు మీ అన్నదమ్ముల జమీన్ మీద తీసుకెళ్ళండి. రేపు మార్నింగ్ మళ్ళీ తీసుకురండి. కోర్టుకు తీసుకెళ్తాం, రిమాండ్ పడుతుంది, బెయిల్ తెచ్చుకోండి అని చెప్పగానే రమేషు, శేఖరు ఒప్పుకుంటారు. మురళి, మనం తప్పు చేసినా ఒప్పు చేసినా మన ముందు నిలబడేది అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబం. తెలుసుకున్నాను సార్, బుద్ధొచ్చింది. ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ వచ్చాయి. నువ్వేమి తెరకాసు పెట్టినా నీ ఇద్దరన్నలు కూడా జైలుకు వెళ్తారు, గుర్తుంచుకో. అలా ఏమీ చేయండి సార్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక అందరూ రమేష్ ఇంట్లో ఉంటారు. అన్నయ్యలు, నన్ను మన్నించండి. డబ్బు సంపాదిస్తున్నాననే పొగరుతో మిమ్మల్ని ఏమాత్రం గౌరవించకుండా, ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాను. అన్నీ వాడే అనుకున్న బామర్ది రాలేదు, ఏవీ వద్దనుకున్న మీరే వచ్చారు. పెద్దక్క, చిన్నక్క, నన్ను మన్నించండి. నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ముగ్గురు కోడలము కలిసిమెలిసి పని చేసుకుందామని మీరు ఎంత చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది అని చెప్పగానే అందరూ కలిసిపోతారు. ఆ మరుసటి రోజునే మురళిని తీసుకెళ్లి ఎస్ఐ అరవింద్కి అప్పగిస్తారు. మురళి జైలుకి వెళ్తాడు. ఒక రోజున బెయిల్ మీద మురళిని విడిపించుకుని ఇంటికి తీసుకొస్తారు. ఇక ఆ రోజు నుంచి అందరూ కలిసిమెలిసి ఉంటారు. శారదా ప్రసాదులు కోడలి ఉమ్మడి కుటుంబాన్ని చూసి సంతోషపడతారు. అన్నదమ్ముల మధ్య వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మళ్లీ వాళ్ళంతా ఉమ్మడి కుటుంబంలా సంతోషంగా ఉండటానికి అనామిక చేసిన కృషిని శారదా ప్రసాదు ఎంతో అభినందిస్తారు.
అలా ఆ కుటుంబం కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.